చేపల పులుసు చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటారు. అందరికీ నెల్లూరు చేపల పులుసు మాత్రమే ఫేమస్ అనుకుంటారు. కానీ కోనసీమ చేపల పులుసు కూడా అంతే ఫేమస్ అండి. ఆ చేపల పులుసు పెట్టిన రోజున నిజంగా 5-10 మినిట్స్లో మా పాప అయితే భోజనం చేసేస్తుంది. మా పాపకి చాలా ఇష్టమైన చేపల కూర, నాకు కూడా చాలా ఇష్టం. ముందుగా చేపల పులుసు పెట్టడానికి నేను మట్టకాడని తీసుకుంటున్నాను. అందులో నూనె వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముద్ద వేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర, ధనియాల పొడి వేసుకుంటున్నాను. నేను ఉల్లిపాయ ముద్దలోనే అల్లం వెల్లుల్లి వేసాను కాబట్టి ఇంకా వేయక్కర్లేదు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకుని అవి కొంచెం మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గాక అందులో చింతపండు పులుసు వేసేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. ఇలా పోసుకుని ఒక పావుగంట సేపు సన్నని మంట మీద మగ్గనిస్తే టేస్టీ అయిన కోనసీమ చేపల పులుసు రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.